నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నా అండి. నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ అండ్ చాలా మట్టుకు డాక్టర్లు చేసే తప్పు ఏంటి అంటే పేషెంట్స్ ఏంటంటే గుండె నొప్పికి గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే హార్ట్ అటాక్కి మామూలుగా జనరల్గా గ్యాస్ పెయిన్కి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది దానికి మనం సరైన సిమ్టమ్స్ సైన్స్ తెలుసుకోకపోవడం వల్ల చాలామంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా రాత్రిపూట వస్తూ ఉంటారు. రాత్రి ఏంటంటే కొంచెం కన్సల్టెంట్ కార్డియాలజిస్టులు కానీ వీళ్ళు కొంచెం తక్కువ ఉంటారనమాట. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ లేదా సమ్ లోకల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ నొప్పి ఇంజెక్షన్, ప్యాంటాప్రజోల్ అనే గ్యాస్ ఇంజెక్షన్ ఉంటుంది, అవి ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా సీరియస్ అయ్యి డెత్స్ అయ్యే కేసెస్ 100లో నేను కనీసం నెలకి ఒక 3-4 కేసులని ఇలాంటివి చూస్తాను. గ్యాస్ పెయిన్ అని చెప్పి పొరబడి గుండె నొప్పికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళి ఎంతోమంది చనిపోవడం నేను చాలా అంటే మంత్కి మినిమం నేను వింటూ ఉంటాను అనమాట ఇలాంటి కేసెస్. సో ఈరోజు నేను అసలు ఇది వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తున్నా అండి. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రెండింటికి సిమ్టమ్స్ అన్నవి మనం తెలుసుకోవాలి. అంటే లక్షణాలు ఏమేమి ఉంటాయి అసలు గుండె నొప్పికి, గ్యాస్ట్రిక్ పెయిన్కి. ఈ రెండింటికి కూడా నొప్పి అనేది ఒకేలా ఉంటుందండి. అది మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా మనకి ఇక్కడనే వస్తుంది, అంటే ఈ మధ్యలోనే పెయిన్ వస్తుంది. గుండె నొప్పి కూడా సేమ్ ఈ మధ్యలోనే పెయిన్ వస్తుంది. గుండె నొప్పి అంటే కరెక్ట్గా ఇక్కడే రావాలని లేదు. కొన్నిసార్లు రైట్ సైడ్ కూడా రావచ్చు, దవడలో రావచ్చు, ఇక్కడ రావచ్చు. కానీ అది మనం ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుని మనం వదిలేస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్గా మనం గుండె నొప్పికి, గ్యాస్ట్రిక్ పెయిన్కి లక్షణాలు మనం తెలుసుకుందాం. గుండె నొప్పిలో ఏముంటుంది అంటే ఎప్పుడైనా మీకు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఫస్ట్ పెయిన్ అనేది ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో సడన్గా వస్తుంది. అంటే ఆ పెయిన్ అనేది మీరు లైఫ్లో ఎప్పుడు కూడా అంటే మీరు దాన్ని ఎప్పుడు కూడా వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆ పెయిన్ అనేది రేడియేటింగ్ టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్, అంటే ఛాతి నుంచి లెఫ్ట్ హ్యాండ్కి అలా రేడియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట పెయిన్. అదొక సిమ్టమ్. ఇంకా ఆ పెయిన్ కొన్నిసార్లు ఇట్లా మెడలోకి అంటే ఇట్లా పైకి జాస్ అంటే ఈ జాస్లోకి కానీ రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు. ఇంకోటి దీంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్, అంటే దాంతోపాటు ఇంకొన్ని సిమ్టమ్స్ అసోసియేటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛాతి నొప్పి వచ్చేటప్పుడు మనకి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా కానీ, లేదా చెమటలు పట్టడం, వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇవి ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి గ్యాస్ ఇంజెక్షన్లు, నొప్పి ఇంజెక్షన్లు తీసుకోకూడదు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఈసీజీ, బీపీ అవన్నీ చెక్ చేసుకుంటే మనకి ఈసీజీలో మాత్రం కంప్లీట్గా మనకి అది హార్ట్ అటాకా, గ్యాస్ పెయిన్ అన్నది మనకు తెలిసిపోతుంది. సో మనం ఈసీజీ చేసుకుంటే అయిపోతుంది. అదే గ్యాస్ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. గ్యాస్ పెయిన్ ఎప్పుడు కూడా సడన్గా రాదండి. మనకి పేషెంట్ వచ్చిన వెంటనే మన హిస్టరీ బట్టి మనకు తెలిసిపోతుంది. ముందేమైనా ఆల్కహాల్ తీసుకున్నాడా, మసాలా ఫుడ్స్ తీసుకున్నాడా, అంటే పాస్ట్ హిస్టరీ, ముందు ఎప్పుడైనా నొప్పి వచ్చిందా, ఇలాంటి హిస్టరీ తీసుకుంటాం. పెయిన్ అనేది సేమ్ ఇక్కడే రావచ్చు, బట్ మనకేంటంటే ఈ పెయిన్ అనేది విత్ మంట ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చెస్ట్ పెయిన్ ఏదైతే ఉందో, అంటే హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఆ పెయిన్ అనేది సమ్ థ్రోబింగ్ పెయిన్, అంటే ఏదో గుచ్చుతున్నట్టు, అంటే కత్తితో పొడుస్తున్నట్టు వస్తుంది పెయిన్. ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది మంటతో కూడిన పెయిన్ వస్తుంది అనమాట. సో అది ఎలాగైనా అవ్వచ్చు, పుల్ల తేన్పుల్లా రావచ్చు, ఎక్కిళ్ళులా రావచ్చు, లేదా ఏమంటారు పొట్ట బాగా హెవీగా ఉన్నట్టు అవ్వచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ గ్యాస్ పెయిన్ అనేది మ్యాక్సిమం ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాతనే వస్తుంది. గుండె నొప్పి అన్నది మధ్యరాత్రుల్లో కానీ ఎప్పుడైనా అలాంటి టైమ్స్లో రావచ్చు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పెయిన్ ఉన్నా కూడా మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈసీజీ చూసి, అంటే ఈసీజీ అనేది ఎవరు చూడడం అనేది మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటారండి. ఇంకా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈసీజీ అనేది చూడడం కష్టం. పక్కన ఏదో ఏమంటారు, పక్కన జస్ట్ కంప్యూటరైజ్డ్ రాసి ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఛాతి నొప్పి, అది హార్ట్ అటాక్, ఏ రకమైన హార్ట్ అటాక్ అనేది తెలిసి అప్పటికప్పుడు డాక్టర్ థ్రోంబోలైసిస్ చేస్తాం. థ్రోంబోలైసిస్ అంటే అప్పటికప్పుడు మనం
ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అంటే ఆ క్లాట్ ఏదైతే ఉందో కరగడానికి మనం టాబ్లెట్స్ ఇచ్చేస్తే మనకి అప్పటికప్పుడు మనకి కంప్లీట్గా క్లాట్ కరిగిపోయి మనం ఆపరేషన్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ సిఏబీజీస్ కానీ అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. సో తర్వాత మనం ఏమైనా డౌట్ ఉంటే మెల్లగా యాంజియోగ్రామ్ కానీ 2D ఎకో కానీ తర్వాత చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడు కూడా చెస్ట్ పెయిన్ కానీ గ్యాస్ పెయిన్ వచ్చేటప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిదండి, ముఖ్యంగా రాత్రిపూట. సో ఇది ఇది అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. థ్యాంక్ యూ.